హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. జీతాలు, పెన్షన్ల పెంపు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ కీలక రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు సంబంధించి కేంద్ర సర్కార్ అత్యంత భారీ శుభవార్తను అధికారికంగా ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సంస్థల్లో పనిచేసే సిబ్బంది యొక్క జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ పెంచిన జీతాలు మరియు పెన్షన్లు అనేవి కేవలం భవిష్యత్తులో వచ్చేవి మాత్రమే కాకుండా నవంబర్ 1, 2022వ తేదీ నుండి పాత కాలానికి కూడా వర్తిస్తాయి. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు పెరగాల్సిన మొత్తాన్ని ఎరియర్స్ రూపంలో మీ బ్యాంకు ఖాతాలో ఒకేసారి జమ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందే అవకాశం ఉండడంతో వారి ఆర్థిక అవసరాలకు ఇది కొండంత అండలా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి వేతనాలు మరియు పెన్షన్ల పెంపు అనేది ఒక నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఈసారి తీసుకున్న నిర్ణయం చాలా విస్తృతమైనది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడే నాబార్డ్ మరియు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మరియు అక్కడి పెన్షనర్లకు ఈ వేతన పెంపుదల వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ముద్ర వేసింది. ఈ సంస్థలు దేశానికి అందిస్తున్న సేవలను గుర్తించి ద్రవ్యోల్బణం మరియు మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి ఆదాయాన్ని పెంచడం తప్పనిసరి అని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం వల్ల సుమారు 46,322 మంది ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులు మరియు దాదాపు 46,000 మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందబోతున్నారు. ఇందులో కేవలం సర్వీస్ పెన్షనర్లే కాకుండా కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఉండటం అనేది గమనార్హం. తద్వారా మొత్తం లక్షల మంది పైగా ఈ ప్రాఫిట్ పొందుతున్నారు. బీమా రంగంలో పనిచేసే ఉద్యోగుల విషయానికి వస్తే వారి వేతనాల్లో పెరుగుదల అనేది ఆగస్టు 1, 2022వ తేదీ నుండి అమల్లోకి రాబోతోంది. ఇన్సూరెన్స్ రంగంలోని వేతన సవరణ ఒప్పందాల ప్రకారం ఈ తేదీని ఖరారు చేయడం జరిగింది. దీనివల్ల గత 2.5 సంవత్సరాల బకాయిలు వారికి లభిస్తాయి. అంతేకాకుండా ఏప్రిల్ 2010వ సంవత్సరం తర్వాత బీమా రంగంలో చేరిన యువ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి వర్తించే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వ లేదా యాజమాన్య వాటా కింద కాంట్రిబ్యూషన్ ఇప్పటివరకు 10% ఉండగా దే దానిని ఇప్పుడు 14% అయితే పెంచింది. ఈ 4 అదనపు శాతం వల్ల పెంపు వల్ల ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయానికి వారికి పెన్షన్ కార్పస్ ఫండ్ భారీగా పెరుగుతుంది. ఇది వారి భవిష్యత్తుకు మరింత భద్రతనిస్తుంది. మరోవైపు నాబార్డ్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీతాలు మరియు అలవెన్స్‌లలో ఏకంగా 20% మేర పెరుగుదల కనిపిస్తోంది. బేసిక్ పేతో పాటు వివిధ రకాల భత్యాలు అంటే హెచ్ఆర్ఏ, డీఏ వంటివన్నీ కలిపి 20% పెరగడం అనేది సాధారణ విషయం కాదు. ఇది ఉద్యోగుల జీతాల్లో స్పష్టమైన మార్పును చూపుతుంది. ఈ పెంపుదల అనేది నవంబర్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కార్యాలయాల్లోని ఉన్నతాధికారులు, మధ్యస్థాయి అధికారులు మరియు క్షేత్రస్థాయి లేదా సహాయక సిబ్బంది అనే తేడా లేకుండా అందరికీ ఈ వేతన సవరణ వర్తిస్తుంది. సమాన పనికి సమాన గుర్తింపు అనే రీతిలో అందరినీ ఈ పెంపుదలలో భాగస్వాములను చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సో, మొత్తంగా చూస్తే ఈ భారీ వేతన మరియు పెన్షన్ పెంపుదల అనేది నవంబర్ 1, 2022 నుండి అమల్లోకి రావటం వల్ల గత నెలలు గత నెలల బకాయిల లెక్కింపు ప్రస్తుతం ప్రతి కార్యాలయంలో వేగంగా జరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ నుండి నాబార్డ్ వరకు, బీమా సంస్థల నుండి పెన్షనర్ల వరకు ప్రతి ఒక్కరికి రావాల్సిన ప్రతి రూపాయిని లెక్కగట్టి వారి ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాలకు సంబంధించి ఇది ఒక గొప్ప విజయంగా మరియు
ఆర్థిక భరోసాగా మనం చూడవచ్చు. సో, ఈ అప్డేట్ ప్రకారం రాబోయే జీతాల బిల్లుల్లోనే ఈ పెంచిన మొత్తాన్ని చూసే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరచడానికి మరియు వారిలో బాధ్యతను పెంచడానికి తోడ్పడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం పట్ల అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు కేంద్ర సర్కారుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.